అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నందు శుక్రవారం సాయంత్రం 4:15 సమయంలో జేఎన్టీయూ విశ్వవిద్యాలయ పరిధిలో ఏప్రిల్ మరియు మే నెలలో నిర్వహించిన బి ఫార్మసీ 1వ సంవత్సరం 1వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు మరియు రిజిస్టర్ ఆచారి కృష్ణయ్య తదితరుల ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ వాల్యుయేషన్ ఆచారి నాగప్రసాద్ నాయుడు మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచారి శివకుమార్ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ డాక్టర్ శ్రీధర్ తదితరులంతా కూడా ఏప్రిల్ మే నెలలో నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ వాల్యుయేషన్ ఆచారి నాగప్రసాద్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయ పరిధిలో ఏప్రిల్ మే నెలలో నిర్వహించిన బి ఫార్మసీ 1వ సంవత్సరం 1వ సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందని, పూర్తి వివరాల కోసం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం వెబ్సైట్ను కానీ జేఎన్టీయూ స్థానిక ఎగ్జామినేషన్ నిర్వహణ సెంటర్ను కానీ సంప్రదించి పూర్తి వివరాలు విద్యార్థినులు తెలుసుకోవచ్చని జేఎన్టీయూ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ వాల్యుయేషన్ ఆచారి నాగప్రసాద్ నాయుడు మీడియాకు వివరాలను వెల్లడించారు.